చూడండి కర్రలు దొక్కుతుంది అంటే ఎద్దు కర్రలు దొక్కుతుందని చెప్పి జస్ట్ అలా టర్న్ ఇంకొంచెం ఇటు జరుపుతాడు ఒక స్టెప్ అలా కడతాడు. నేను ముందరికి వెళ్దామంటే ఈ ఆవు నన్ను చూసి భయపడుతుంది, అందుకని చెప్పి ఇక్కడ సైడ్ ఎద్దు భయపడదు. ఇవి రెండు సేమ్ ఏజ్ యాక్చువల్లీ, అది ఇది సేమ్ ఏజ్. కన్నడనా? నిండు ఎస్టర్డే జమీలాన్ అంటే ఏందన్నా మీనింగ్ ఏంది? బనోజన్న సారీ, దాని మీనింగ్ ఏంటి కన్నడలో అంటే తెలుగులో? ఎద్దు చాలా వర్క్ చేస్తుంది యాక్చువల్లీ, ఎద్దు కంటే ఆవే ఎక్కువ నడుస్తుంది. కాదంటే ఆవు కొంచెం భయాస్తురాలు. జెండర్ ఈక్వాలిటీ ఫ్రెండ్స్ ఇదంతా రెండు. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ జెండర్ ఈక్వాలిటీ. అయ్యో ఏమైంది ఒకటేసారి మళ్ళీ? బస్సు చూస్తున్నక్కడ సెవెన్ మినిట్స్కి వచ్చింది మళ్ళీ. ఓకే, అవునవును సాగర్ కుమార్ కలవచ్చు, ఎందుకంటే మన ఇద్దరం బావమరుదులమే. ఏం చేస్తున్నావు సాగర్? నాట అయిపోయిందా? ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. పెయిడ్ ప్రమోషన్ ఏం చేయట్లేదు, ఏదేం చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను అంతే మీకు. అంటే నేను చేయట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో, అని నేను కూడా చేసా, జస్ట్ ఈ గ్యాప్లో ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి వీడియో తీస్తున్నా అంతే. సో ఇక్కడ పత్తి చెట్టు లేదు, ఇక్కడ నుంచి ఆ మొక్కజొన్న వరకు అంటే 1 వరకు అయిపోతుంది ఈజీగా. కానీ మధ్యలో అన్న లంచ్ చేయాలి కాబట్టి కొద్దిసేపు ఆపేస్తాడు, కొద్దిసేపు ఆపి లంచ్ చేసి ఆ బ్రేక్ టైంలో నేను పడతా అన్నట్టు. ఐఎమ్ ఏ జాబర్ ఆల్సో, ఫార్మర్ ఆల్సో. నేను జాబ్ చేస్తా ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఫార్మింగ్ కూడా నాకు చాలా ఇష్టం. సండే వచ్చిందంటే ఇలా ఇంకొక 15-20 డేస్ అయితే అక్కడ కనిపించేది మన మొక్కజొన్నని, అందులో కంకులు అవుతాయి. సో 15-20 దమ్ము వస్తున్నట్టుంది ఆయనకు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి వీడియో, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఫ్రెండ్స్ మేము అన్నీ ఏవి కొనుక్కోము, ఇగో సీతాఫలాలు. ఈ చెట్టు మా తాత పెట్టిండు, ఇది మా పెద్దనాన్న పెట్టిండు చెట్టు. ఇది మా పెద్దనాన్న గుర్తు, అది మా పెద్దనాన్న చనిపోయింది యాక్చువల్లీ.